ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా అరటి పండు తప్పనిసరి. అలాంటి అరటి పంటను మార్కెట్కు అనుగుణంగా పండించినట్లయితే మంచి లాభాలు గడించవచ్చు అంటున్నారు కడప జిల్లా పులివెందుల పరిధిలోని నల్లపురెడ్డిపల్లి రైతు బలరామిరెడ్డి. తనకున్న 30 ఎకరాలలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అరటి పంటను పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పొడవాటి అరటి గెలలు, దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఈ క్షేత్రం చూడముచ్చటగా ఉంది కదూ. ప్రతి గెలలోనూ 12 నుంచి 13 హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి. ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనక మానరు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో ఉంది ఈ క్షేత్రం. తోటను నిశితంగా గమనిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతే ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త. పేరు బలరామిరెడ్డి. గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటి తోటను 30 ఎకరాల్లో సాగు చేశారు బలరామిరెడ్డి. 30 ఏళ్లుగా అరటి సాగులో అనుభవం ఉన్న ఈ రైతుకు మార్కెట్కు అనుగుణంగా సాగు చేపడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని చక్కటి ప్లానింగ్తో డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో మొదటి నుండి చివరి ప్రతి మొక్కకు అందించడంతో సమాంతర గెలలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. 1995లో మొట్టమొదటిగా ఇండో అమెరికన్ వారు ఈ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా మాకు టిష్యూ కల్చర్ అరటి సప్లై చేయగలిగారు. అంటే మొత్తం జిల్లాలోనే ముగ్గురు, ఈ పులివెందుల తాలూకాలో 3 రైతులకు ఇచ్చారు. ఈ టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత ఏమైందంటే పంట పెట్టిన తర్వాత 10 నెలలకు ఖచ్చితంగా కటింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ తోట మే 25వ తారీఖున పిల్లకలు పూడ్చడం జరిగింది టిష్యూ కల్చరు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ లోడ్ కటింగ్ అవుతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఒక కటింగ్, రెండో వారం కటింగ్ చేస్తే దాదాపు 80-90% 11 నెలలు వచ్చేటికి మొత్తం కటింగ్ 90% పంట అయిపోతుంది. అప్పుడు దేశవాళ రకంలో ఏమైందంటే 18 నెలలు పట్టేది పంట, 12 నెలల నుంచి 18 నెలలు. ఈ అడ్వాంటేజ్ వల్ల మనకు మార్కెట్ కాయ నాణ్యత పెరిగింది. కటింగ్ కూడా ఒక చిన్న రైతు 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో కూడా అవసరమైతే ఒక ఢిల్లీ లోడు ఆ తోటలోనే కాయలు తీసుకొని పోయి ఆ వ్యాపారస్తులు తీసుకొని కూడా సౌలభ్యం ఏర్పడింది. మార్కెట్ కూడా వచ్చింది. 1995లో బాంబే వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి ఒక ఫస్ట్ సరుకు తీసుకోవడం వల్ల ఆ సరుకు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంటే ఈ రాయలసీమలో పండే అరటికి మార్చి టు ఏప్రిల్ మే పండే పంట ఎక్కడే కానీ కలర్ షైనింగ్ కానీ ఇంకోటి కానీ ఈ క్వాలిటీ పంట దొరకదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇండియాలోనే దొరకదు. అది వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ ఫుడ్ కార్పొరేషన్లే డిసైడ్ చేశారన్నమాట. ఎందుకంటే లార్జ్ స్కేల్లో వాళ్ళ వ్యాపారస్తులు వస్తున్నారు కాబట్టి మేము కూడా రైతులు దానికి అనుగుణంగా పంటలు పెట్టి ఆ టయానికి పంట పండించే ఏర్పాటు చేసుకొని పూర్తిగా తీసుకుపోయే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న మార్కెట్ రేట్లో 15,000 రూపాయలు ఉంటే పెట్టుబడి వస్తుంది. 15,000 పైన ఉంటేనే రైతుకు లాభం వస్తుంది. అరటికి 1,50,000 నుంచి 2 లక్షలు 2,50,000 కూడా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మొక్కల రేట్లు పెరిగినాయి, డ్రిప్ ఎరువుల రేట్లు పెరిగినాయి, డ్రిప్ కాస్ట్ పెరిగిపోయింది. అరటి 10 నెలల పంట, ఎకరాకు 1,00,000 రూపాయల పైనే పెట్టుబడి అవుతుంది. 6 కాలం కష్టపడి పండిస్తూ తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పెట్టిన పెట్టుబడి శ్రమ వృధా అవుతుంది. పైగా అప్పులే మిగులుతాయి. ఈ సమయంలో ప్రభుత్వం నష్టపోయిన పంటకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటే రైతులు గట్టెక్కుతారంటున్నారు. అంటే పెట్టుబడిని లెక్క చేయకుండా పెట్టుబడి పెడతా పోయాం. చిన్న రైతులకు పెద్ద రైతులకు తేడా ఇక్కడ ఏముందంటే చిన్న రైతు ప్రతిరోజు తోట పోయి ఆయన పని ఆయన సొంతం చేసుకుంటాడు కాబట్టి 2-3 ఎకరాల రైతు ఆయన కష్టార్జిత ప్రకారం ఏదో 10 రూపాయలు కష్టపడుతున్నాడు. పెద్ద రైతుకు లేబర్ సమస్య దండిగా ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏముందంటే డ్రిప్ ఎరువులు. మనకు గవర్నమెంట్ రేట్లు మామూలు ఎరువుల మీద సబ్సిడీలు ఇది ఇస్తుంది, కానీ డ్రిప్ ఎరువులన్నీ మనకు ఫస్ట్ మొత్తం ఎరువులన్నీ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, రైతుకు దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. కనీసం అవైనా తగ్గించుకుంటే రైతుకు పెట్టుబడిలో తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంత గెలతోంది రేటు. ఇప్పటికి పంట పెట్టుబడి అంతా అయిపోయింది, చేతికొచ్చే దశ. ఇప్పుడు ఎండాకాలంలో సుడిగాలు రావడము, చెట్టు పడిపోవడం జరిగిందనుకో అరటికాయ తీసుకోవడం రైతు వ్యాపారస్తుడు మొత్తం 1,50,000 2 లక్షలు ఎకరాకు నష్టపోతారు రైతు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ సపోర్ట్ లేదు దానికి. కేవలం చెట్లు పడిపోతే ఒక హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే ఎకరాకు 10,000. ఒక మొక్క ఖరీదు 15 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు 15-10 రూపాయలు పెట్టి 1,400 మొక్కలు పుడితే మొక్క ఖరీదు 2,000. 3 లక్షలు పెట్టుబడి పెడితే 10,000 రూపాయలు రైతుకి ఇస్తే
కౌలు రైతులు చిన్న రైతులు వాళ్ళు ఎక్కడ పోయి అప్పులు తీర్చగలుగుతారు? అయితే ఏ రోజు కూడా అరటికి ఇన్సూరెన్స్ వచ్చిన రైతుకు పాపాన పోలే. ఎన్ని ప్రభుత్వాలకు ఎన్ని రిప్రజెంటేట్ చేసినా కూడా ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నారు కానీ ఈ అరటి రైతుల వ్యధను ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. ఎందుకంటే అరటి విస్తీర్ణం ఇప్పుడు చీనా రైతులు కూడా చీనాటి వైరస్ వల్ల చనిపోవడం వల్ల ఇదేదో లాభసాటిగా ఉందని చెప్పి మనకు ఇప్పుడు దాదాపుగా నాకున్న నాటి కూడా పులివెందుల తాలూకాలో ఈ సంవత్సరం ఒక 15,000 ఎకరాలు అరటి ఉన్నట్లుంది. రేపు సంవత్సరం 20-25,000 ఎకరాలకు పోయేటట్టుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా చిన్న ఇట్లా బెల్ట్. అది ఇంకా ఒక ప్రధానమైన సమస్య ఉంటే ఇక్కడ వచ్చే వ్యాపారస్తులు ఎవరు వస్తారో తెలియదు. 70 నాకు 30 ఎకరాలు ఇక్కడ అరటి ఉంది. ఇప్పుడు 30 ఎకరాలు నేను రైతుగానే పెట్టినా. 30 ఎకరాలు అరటి పడిపోతే నీకు 5 ఎకరాలకే కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే పంట పెట్టేది ఎంకరేజ్మెంట్ ఉండాలి, రైతును రైతుగానే చూడాలి. వాడు ఏ స్థాయి రైతు అనేది కాదు, ఎవరికైనా రూపాయి నష్టమే. రైతు దీంట్లో ఇప్పుడు కౌలుకి ఇచ్చే భూమి నేను చేసుకోలేక పాల రైతు పెట్టుబడి అంతా నేను పెడతా, కష్టం వాళ్ళది. ఇదంతా పండి వచ్చేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వగలుగుతాను నేను. వీళ్ళని కూడా లెక్కలు తీసుకొని అన్ని విధాలా ప్రభుత్వం సపోర్ట్ చేయాలా. వ్యాపారస్తులు కూడా ఎట్లున్నారంటే మార్కెట్లో కాయ తక్కువ ఉంటే ఎలాంటి సరుకైనా డబ్బు పెట్టి కొంటాడు. కాయగానే మార్కెట్లో ఎక్కువ ఉండిపోతే ఎంత బాగున్నా సరుకు ఏదో పేరు పెట్టి రేటు తగ్గించుకొని 500, 1000, 2000, 3000 దగ్గర ఇంకా అరటి పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కన్నా ఒక వారం నా తోటకి వ్యాపారస్తులు రాలేదు అనుకో, నేను వ్యాపారస్తుని వెంట పడాలి. ఎందుకు పడాలా? ఇది నిలబడదు, సరుకు మాగిపోవడమో పడిపోవడమో జరుగుతుంది. 15,000 కాదురా బాబు, 10,000 ఇచ్చిన కొట్టుకొని నాకు ముందు సరుకు తీసుకోమని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, రైతులు అనుసంధానంతో దీన్ని ఖచ్చితంగా పంటను ఏ దశలో పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే కానీ రాబోయే కాలంలో లేకపోతే రైతులు గడుపు తీరుకునే పరిస్థితి ఉంది.